పట్టణంలో కాలం చెల్లిన ప్యాకేజ్డ్ బాదం పాలు విక్రయిస్తున్న దుకాణంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. విశ్వనాథపురంలో ఉన్న నాసరయ్య కూల్ డ్రింక్ షాప్ లో గడువు ముగిసిన బాదం పాలు అమ్ముతున్నారని ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు అందడంతో అధికారి శివతేజ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గడువు తీరిన బాదం పాలు బాటిల్ గుర్తించడంతో వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై దుకాణదారుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ పొదిలిలో ఎక్కడైనా కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే ప్రజలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో పట్టణంలోని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బాదం మిల్క్ ఉన్నాయా మీ దగ్గర? బాదం మిల్క్ స్టాక్ అమ్మరా లేదా? నాకు ఒక విషయం ఆ కంప్లైంట్ అయితే మీ షాప్కి వచ్చి పర్టికులర్గా బాదం పాలే ఎక్కడ ఉన్నాయని అడగలేదు. మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. పొదిల్లో ఎక్స్పైర్డ్ స్టాక్ అమ్ముతున్నారనే ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు జనవరి 26వ తేదీన పొదిలికి రావడం జరిగింది. ఇక్కడ నాసరయ్య కూల్ డ్రింక్స్ అనే ఒక షాప్లో, మెయిన్ రోడ్లో ఉన్న ఒక షాప్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము చెక్ చేస్తున్నప్పుడు మాకు బాదం పాలు స్టాక్ కనపడింది. దొడ్లా డైరీకి సంబంధించిన బాదం పాలు ఫ్లేవర్డ్ మిల్క్ అనేది కనపడింది. అందులో కొన్ని క్వాంటిటీ ఆఫ్ బాదం పాలకు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయ్యి ఒక 10 days అవుతుంది. వాటిని అన్నింటినీ ఒక 16 బాటిల్స్ మేము సీజ్ చేసాము. ఆ సీజ్ చేసినది పంచాంగం మొత్తం రికార్డ్ చేసాము. దాన్ని మేము మళ్ళీ అడ్జుడికేషన్ కేసు జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేస్తాము. తర్వాత యాక్ట్ ప్రకారం సార్ దగ్గర కేసు పెడతాము. సార్ ఏ డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది.